హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడి ముఖ్యంగా ఈజీగా చేయగలిగే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, అంటే కొంతమంది అడుగుతూ ఉంటున్నారు అనమాట, స్పెసిఫిక్గా కామెంట్ సెక్షన్లో రాయాల్సిన అవసరం లేకుండా, చదవాల్సిన అవసరం లేకుండా చేసి ఈజీ టెక్నిక్ ఏదైనా ఉందా లా ఆఫ్ అట్రాక్షన్లో అని. సో దానికి సొల్యూషన్ ఉందా? ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉంది. ఇది వరకు మనం చాలా గేమ్స్ కూడా ఆడుకున్నాం అలా, మేనిఫెస్టేషన్ గేమ్స్ అని. ఒకటి మొబైల్ టెక్నిక్, ఇంకొకటి ట్రాఫిక్లో ఉన్నప్పుడు మీరు ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు, ఆ వైబ్రేషన్లో ఎలా ఉండొచ్చు అని. తప్పకుండా మనకు అలాంటి ఇన్స్టెంట్ ఏవైనా ఉంటాయి. కానీ ఏ టెక్నిక్కి మీరు చేయాలన్నా మీ థాట్, మీ ఆలోచన, మీ ఎనర్జీ పాజిటివ్గా ఉండాలి. సో నేను ఏది చెప్పినా మీరు దాన్ని నమ్మి చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఎంత మనీ కావాలంటే మీరు అంత మనీ అట్రాక్ట్ చేయొచ్చు. నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను విరాట్, యూనివర్స్ చాలా అబండెంట్. ఈరోజు చెట్టు ఉంది, నేను ఈరోజు ఆక్సిజన్ ఇచ్చేసాను వీళ్ళకి, రేపు ఇయ్యను అని అనుకోదు. కరెక్టా? ఖచ్చితంగా ఇస్తూనే ఉంటుంది. సేమ్ యూనివర్స్ కూడా అలానే మనకి ఇవ్వడానికి చాలా ఉంది. మనం రిసీవింగ్ మోడ్లో ఆన్లో ఉండాలి, అంతే. జస్ట్ రిసీవింగ్ మోడ్లో ఉండాలి. అంటే ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ వైబ్రేషన్ పరంగా కూడా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేట్టు ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా. ఈ టెక్నిక్ నేను పర్సనల్గా ఎప్పుడు కూడా నేను ఏదైనా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయిందే నేను తీసుకొని వస్తాను. నేను కూడా వర్కింగ్ విమెన్ కాబట్టి నాకు కూడా ఇలా చిన్న చిన్న టెక్నిక్సే కావాలి. కూర్చొని రాసేది చేసేది ఒక్కొక్కసారి మనకు అనుకూలం ఉంటుంది, ఇంకొకసారి అనుకూలం ఉండదు. అందుకోసమే నేను చాలా చాలా సింప్లిఫైడ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన ఆడియన్స్ కోసం తీసుకొస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అంతే విరాట్. టెక్నిక్ చాలా ఈజీ, బట్ ఏది చేసినా మీరు పాజిటివ్ థాట్, పాజిటివ్ ఇంటెన్షన్ సెట్ చేసి చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి విరాట్, నేను 100% గ్యారంటీ. సో మన వీడియో ఇది ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ టెస్టిమోనియల్స్ మన కమెంట్స్ ద్వారా తెలియజేయాలి అని నేను కోరుకుంటున్నాను. సో ఈ టెక్నిక్కి మనకు కావాల్సింది జస్ట్ ఉప్పు, ఇంట్లో మనము వంటకు వాడే ఉప్పు, ఇంకొకటి చెక్క, దాల్చిన చెక్క అంటాం కదా, ఈ 2 వస్తువులే కావాలి. మీరు ఎప్పుడైనా చూడండి, ఇలాంటి మనం ఏం టెక్నిక్స్ చేస్తున్నా కూడా అవన్నీ కూడా నేచర్ నుంచి వచ్చిన ఇంగ్రీడియంట్సే ఉంటాయి. ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి వస్తుంది, విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ నేచర్. సిన్నమం కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. సో ఆ చెట్టు కూడా మళ్ళీ నేచరే. చూసారా మీరు, అన్నీ కూడా యూనివర్స్తో కనెక్ట్ అయినవే మనం వాడుతున్నాం ఇక్కడ. సో ఎప్పుడైనా కూడా మనం నేచర్తో ఏదైనా చేస్తున్నాము టెక్నిక్ అంటే అవి చాలా చాలా పవర్ఫుల్ ఉంటుంది. రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటుంది విరాట్. సో మీరు నమ్మి చేయండి, కంపల్సరీగా మీకు రిజల్ట్ వస్తుంది. మీ రిజల్ట్ని టెస్టిమోనియల్గా కమెంట్లో డ్రాప్ చేయండి. మరిన్ని తెలుసుకోవడానికి మన క్లాస్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఉప్పు ప్లస్ సిన్నమాన్ స్టిక్, విచ్ ఇస్ దాల్చిన చెక్క. ఒకవేళ ఆ 2 తెచ్చుకోవాలి. ఆ 2 కూడా పౌడర్ రూపంలోనే ఉండాలి. కల్లుప్పు ఉంటే దాన్ని కూడా గ్రైండ్ చేయండి, లేదా మామూలు ఉప్పు, కుకింగ్ సాల్ట్ తీసుకోండి. దాల్చిన చెక్క పౌడర్ జస్ట్ 2 కూడా ఒక పించ్, అంటే ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ 2 లెఫ్ట్ హ్యాండ్లో వేసుకొని ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకోవాలి విరాట్. ఈ 2 తీసుకొని ఈ ఉప్పు ప్లస్ దాల్చిన చెక్క పౌడర్ మనం వేసింది దానికి మనం ఇంటెన్షన్ సెట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు మనీ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన క్లాసెస్ అన్నీ కూడా మనీకి సంబంధించి కూడా నేను దాని గురించి చెప్తున్నాను. బట్ ఇతరుల వేరే వాళ్ళకి ఎవరికైనా రిలేషన్షిప్స్, ఇంకేదైనా హెల్త్ అంటే దాని గురించి కూడా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ టెక్నిక్ మాత్రం చాలా వరకు డబ్బుకు, మనీకి సంబంధించింది. ఎందుకంటే మామూలుగా అయినా కూడా చెక్క మనకు అబండెన్స్, వెల్త్కి చిహ్నం లాంటివి కాబట్టి ఇది ఎక్కువ మనీకి వైబ్రేట్ అవుతుంది. సో మీరు చిటికెడు ఉప్పు, చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ లెఫ్ట్ హ్యాండ్లో తీసుకొనేసి జస్ట్ ఇంటెన్షన్ సెట్ చేయండి. నాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి, నేను అన్ని రుణ విముక్తురాలను అవ్వాలి అనేసి మీకు ఏవైతే ఆర్థిక దానికి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఇంటెన్షన్ పెట్టేసేయండి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని, ఇప్పుడు ఇదైతే ఉంది కదా, దాంట్లో ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాం, ఒక 2 చుక్కలు తీసేసుకొని మొత్తం ఇలా మనము సోప్తో ఎలా కడుక్కుంటాము లేదా అలా మొత్తము ఉప్పు, చెక్క పౌడర్ 2 కూడా మొత్తం అన్ని ఫింగర్స్కి, మొత్తం బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు అంతా కూడా టచ్ అయ్యేలాగా మొత్తం అంతా
చెక్క పౌడరు సాల్ట్ కలిపి తీసేసుకోవాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడు మీరు చెప్పాల్సింది ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్, మనీ ఫ్లోస్ టు మీ ఎవ్రీ డే. ప్రతిరోజు మనీ నా దగ్గరికి వస్తుంది, నేను ధనవంతురాలిని అని మీకు ఏవైతే మనీకి గురించి ఏం కోరికలు ఉన్నాయో, నా బ్యాంక్ అకౌంట్లో ఇంత మనీ ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మీరు అది చేస్తూ బౌల్లో తెచ్చుకున్న వాటర్ని మొత్తం వాష్ చేసుకుంటారు. వాష్ చేసుకున్న తర్వాత టవల్ కానీ అలా తీసుకొని డ్రై చేయకండి, న్యాచురల్గా అదే డ్రై అయిపోయేలాగా ఉండాలి. సో ఇలా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు చాలా వరకు అమౌంట్ వస్తుంది. ఇది ఎప్పుడు చేయాలి అంటే ఎయిదర్ పొద్దున్నే మీరు లేవగానే చేయండి, లేదా రాత్రి నిద్రపోయే ముందు చేయండి. ఇది తర్వాత ఇది ఎప్పుడు చేయాలి అంటే మంత్ ఎండ్, అంటే మంత్ ఎండ్ 29th, 30, 31st ఉంటుంది కదా, ఆ మంత్ ఎండ్లో చేయాలి. లేదు అంటే వారం చివరిలో చేయాలి. ఇప్పుడు వారం చివరి ఎప్పుడు సండే, సో సండే రోజు చేయాలి. లేదా మంత్లో అయితే మంత్ ఎండ్లో చేయాలి. ఇలా మీరు ఇది చేసినట్లయితే, ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తే మీకు మనీ అంత తొందరగా అట్రాక్ట్ అవుతుంది. అండ్ ఇది చాలా చాలా పవర్ఫుల్. ఇన్స్టెంట్గా మనీ మీ అకౌంట్లో, మీ జోబుల్లో, మీ ఇంట్లో అలా కలకలలాడుతూ ఉంటుంది విరాట్. వండర్ఫుల్ మ్యామ్. అలాగే మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ చేస్తున్నారు కదా, అందులో వచ్చిన స్టూడెంట్స్ కూడా రిజల్ట్స్ వచ్చాయని తెలిసింది. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు విరాట్. అసలు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. అందులో మన పార్టిసిపెంట్ ఒకరికి 10 lakhs మేనిఫెస్ట్ చేస్తే వాళ్ళకి 5 lakhs ఆల్రెడీ ఆ 11 days ప్రోగ్రాంలోనే వచ్చాయి. సో ఇంకా అలా వేరే అందరికి కూడా పిఎఫ్ అమౌంట్స్ ఎక్కడెక్కడ ఏదేదో స్టక్ అయినవి కూడా వాళ్ళకు వచ్చేసాయి. సో అందులో ఒక ఆవిడ, మన స్టూడెంట్ సుహాసిని గారు అని ఉన్నారు. ఆవిడకి ఎప్పటి నుంచో ఉన్న మనీ స్టక్ అయిపోయిందంట. ఆ మనీ వచ్చినందుకు, నేను నేర్పించినందుకు, సో ఆ వచ్చిన అమౌంట్లో 5% మళ్ళీ నాకు ఇచ్చారనమాట ఆవిడ. సో అలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. నేను చెప్పినవి ప్రతిదీ వాళ్ళు అంటే ఫాలో చేశారు. వినింది అక్కడ వదిలేయకుండా అందరు కూడా ప్రతిరోజు చేశారు. అండ్ నేను కూడా లైవ్లో వాళ్ళతో దగ్గరుండి చేయిస్తాను. వాళ్ళు నో అనడానికి లేదు, చేయలేదు, టైం లేదు అనడానికి కూడా ఉండదు. సో ఖచ్చితంగా చేస్తారు. అలా చేయించినవి ఎక్కువ రిజల్ట్స్ వస్తుంటాయి. అండ్ డెఫినెట్లీ వాళ్ళనే కాదు, కొత్తగా ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉండాలంటే ఈ క్లాస్కి రావాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా నయం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.